హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని కోరుకుంటాను. ఈరోజు మనం చాలా స్పెషల్, చాలా ఏన్షియంట్ రెసిపీ అని చెప్పొచ్చు. పుట్టకొక్కుల కూర అనమాట. ఇది వర్షాకాలంలోనే దొరుకుతాయి, వర్షం పడినప్పుడే వేయి మొలకెత్తుతాయి. దీని స్పెషాలిటీ ఏంటంటే దీనిలో చాలా న్యూట్రియంట్స్ ఉంటాయని మనకు అందరికీ తెలుసు. కానీ మొత్తం అంతా మష్రూమ్ని కట్ చేసేసుకోకూడదు. చూడండి, వీడియోలో ఎక్కడి వరకు కట్ చేస్తున్నాను. ఎక్కడి వరకు బాగుందనుకుంటే అక్కడి వరకే కట్ చేయాలి, మిగిలింది పడేయాలన్నమాట. చూడండి, ఇవి ఎక్కువ వాటర్లో ఎక్కువసేపు ఉంచకూడదు. ఉంచితే కనుక అవి ఉచ్చుకొని పుట్టగొడుగుల్లాగా అయిపోతాయి. అవి రెసిపీకి కూర వండుకోవడానికి బాగోదన్నమాట. సో వాటి బాగా మట్టిగా ఉంటాయి. ఫస్ట్ వాటిని నీట్గా క్లీన్ చేసుకొని కడుక్కోవాలి ఫాస్ట్గా. ఆ తర్వాత పీసెస్గా కట్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరకాయలు కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. చూడండి, కట్ చేసి వాష్ చేసుకొని నీట్గా పెట్టుకున్న పుట్టగొక్కులు. ఇంకా దీనిలోకి రెడీగా పెట్టుకోవాల్సింది ఏంటంటే కొబ్బరి, అల్లం, చిన్నుల్లిపాయలు. సో ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని ఉల్లిపాయలు వేసేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత నూనె కాగిన తర్వాత ఉల్లిపాయలు వేసి పచ్చిమిరకాయలు వేసి అవి బాగా వేగిన తర్వాత ఇవాళ ఏంటంటే రెండు రకాలుగా చేస్తున్నాను. ఒకటేమో మామూలుగా పాతకాలంలో లాగా ఒకలాగా, ఇప్పుడు కొంచెం అంటే ఇప్పుడు అందరు యూట్యూబ్లో అదే కొంచెం వెరైటీగా ట్రై చేస్తున్నారు. సో అలా రెండు రకాలుగా ఎప్పుడు తినలేదు. మా నాయనమ్మ ఎప్పుడు పాత వాళ్ళు ఎలా వండుకుంటే అలాగే వండి పెట్టింది నాకు. సో ఇది నేను వీడియోలో చూసి ట్రై చేస్తున్నారు అన్నిట్లో ఏ టేస్ట్ బాగుంటుందో అని ట్రై చేస్తున్నాను. ఇదేమో ఇప్పుడు ఈ కాలంలో అందరూ ఉండేది, ఇదేమో నాయనమ్మ వాళ్ళ కాలం, మా నాయనమ్మ వండి పెట్టిన కూర అనమాట. చూద్దాం ఏ టేస్ట్గా ఉంటుందో. సో రెండింటికి ఫస్ట్ స్టార్టింగ్ ఒక సేమే. సో ఫస్ట్ ఉప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, ఆయిల్ వేసి ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు వేగిన తర్వాత ఆ తర్వాత ఈ పుట్టకొక్కులు ఉన్నాయి కదా, క్లీన్గా కడిగి పెట్టుకుని అవి వేసేసుకొని ఉప్పు, కారం, పసుపు వేసేసుకోవాలి. అవి వేగిన తర్వాత మూత పెట్టేసుకొని ఆ తర్వాత అల్లం, వెల్లుల్లిపాయ, కొబ్బరి పేస్ట్ వేసేసుకొని కరివేపాకు కూడా వేసేసుకొని ఒకేసారి ఒకసారి తిప్పేసుకొని మూత పెట్టేసుకుంటే ఉడికిపోయి ఆయిల్ రిలీజ్ చేస్తుంది. ఇలా ఆయిల్ రిలీజ్ అవుతుంది అనగానే ఒక 1 మినిట్ అలా ఉంచుకొని ఆయిల్ రిలీజ్ అయ్యాక రెండిట్లో కూడా కొంచెం అంటే ఒక గ్లాస్ వాటర్ దీంట్లో రెండిట్లోనూ వేయాలన్నమాట. మీరు అబ్జర్వ్ చేస్తే రెండిట్లో టమాటోస్ వేయలేదు, ఒక్క దానిలోనే టొమాటోస్ వేశారు. చూడండి, నాయనమ్మ నాటి కాలం, అమ్మమ్మ నాటి కాలం కూరలో టమాటోస్ వేయలేదు. ఓన్లీ ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు, ఇవి వెజిటేబుల్స్ వేసాము. మష్రూమ్స్ వేసాము. ఇంకా స్పైసెస్ పసుపు, ఉప్పు, కారం, అల్లం, చిన్నుల్లిపాయలు, కొబ్బరి పేస్ట్ మాత్రం వేసి ఒక గ్లాసుడు వాటర్. అంటే గ్లాస్ అంటే చూసుకోవాలి మన క్వాంటిటీ, అంటే ఎక్కువ వండుకుంటున్నావా తక్కువ వండుకుంటున్నావా అని, హాఫ్ గ్లాసా అని చూసుకొని, అంటే మనకి ఎలా బాగా గుజ్జుగా కావాలా లేకపోతే కొంచెం సూప్ లాగా కావాలా అనేది చూసుకొని వేసుకోవచ్చు. అండ్ సూప్ కూడా చేసుకోవచ్చు. కానీ రెగ్యులర్గా ఇవి మనకి దొరకవు. ఇవి నాటు మష్రూమ్స్ కదా, నాటు పుట్టకొక్కులు. మామూలు హైబ్రిడ్ మష్రూమ్స్ అయితే ఎప్పుడైనా మనకి మార్ట్లో కూడా దొరుకుతుంటాయి, ఎప్పుడు ఇబ్బంది ఉండదు వాటికి. ఇవైతే ఎప్పుడు దొరకవు కాబట్టి వీటిని దొరికినప్పుడు వండేసుకోవడం బెటర్ అనమాట. సో చాలా కాస్ట్ కూడా ఎక్కువ. ఇవి 10 to 15 ఉంటాయేమో. ఒక కట్టకొచ్చి 300 పే చేసాము, తీసుకున్నారనమాట. చూడండి, ఇక్కడ ఇది నాయనమ్మ, అమ్మమ్మ నాటి కాలం కూర అనమాట. దీంట్లో ఇప్పుడు మనం శనగపిండి వాటర్లో మిక్స్ చేసి శనగపిండి వేసాం అనమాట. దానికి దీనికి కలర్ చేంజ్ వచ్చేసింది. చూడండి, ఆ కర్రీ ఏమో కొంచెం స్పైసీగా రెడ్డిష్గా ఉంది, ఇదేమో శనగపిండి వేసేప్పటికి ఎల్లోయిష్ అయిపోయింది. సో ఇది ఏన్షియంట్ నాటి రెసిపీ, అదేమో ఇప్పుడు జనరల్గా మనం ట్రై చేస్తున్న రెసిపీ అనమాట. చూడండి, అయిపోయిన తర్వాత ఇలా వస్తుంది.
నెక్స్ట్ ఇదేమో ఇప్పుడు మామూలుగా అందరూ చికెన్ కర్రీ లాగా చేస్తున్నారు అది. సో నేను ట్రై చేశాను, రెండు కూడా బాగున్నాయి టేస్ట్కి. కాకపోతే అమ్మమ్మ నాటి నాయనమ్మ నాటి కాలం వాళ్ళది అది హెల్దీ, అలాగే తినాలేమో నాటు పుట్టగొడుగులు. కాబట్టి నాకు టేస్ట్ ఇదే నచ్చింది. అది అది బాగుంది, కానీ దానికన్నా కంపేరిటివ్ దిస్ ఇది బాగుంది. థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి ఎంత బాగుందో.